ఆబ్వియస్లీ. సో ఇంత ఫరక్ పడేది, మా మెగాస్టార్ ఫ్యామిలీకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. నలుగురు ఫ్యాన్స్ అంటారు. స్కూల్ ఎగ్గొట్టేస్తారు. బాయ్ ఫ్యాన్స్ అంతా, బాయ్ ఫ్యాన్స్. ఆర్మీ ఆర్మీ అని చెప్పుకుంటాడు కదా అల్లు అర్జున్. ఆర్మీ అంటే ఆర్మీలో నలుగురే ఉంటారు. మరి స్కూల్కి వెళ్ళారు ఆర్మీ అంటే స్కూల్ ఎగ్గొట్టి అయితే నలుగురు వస్తారు, మిగతా తెలియదు. అల్లు అర్జున్ ఏం చెప్తారు? మీరు సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన ఒకటే చేయకుండా ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడు కదా. మెగా ఫ్యామిలీతో బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నా అంటే అల్లు అర్జున్కి పెద్ద ఫ్యాన్ బేస్ లేదన్న ఒపీనియన్. సో మెగాస్టార్ ఫ్యాన్స్ ఉంటేనే సస్టైన్ అవుతారన్న ఒపీనియన్ అంతే. యాజ్ ఎ మెగాస్టార్ ఫ్యాన్ ఫైనల్గా అంటే గబ్బర్ సింగ్కి జై. అల్లు అర్జున్ గురించి మీ పవర్ స్టార్ సినిమా గురించి అల్లు అర్జున్ గురించి అడుగుతున్నాం. పుష్ప 2 పోస్ట్పోన్ అవుతుంటే వస్తుంది. సో మాకు పుష్ప అంటే కూడా ఇష్టమే. అది ఇంకా వాళ్ళకి మధ్యలో ఉంది, మనం ఏం చేస్తామండి దాని గురించి. మేమైతే టీడీపీ కోటేసినాం. ఎవరి ఫ్యాన్ లేదండి. ఒక జాతరలో ఉంది, తిరుపతి జాతరలో ఉంది. సపోర్ట్ చేశాడు కదా ఎన్నిసార్లు అదే అడుగుతారు. ఎవరిని సపోర్ట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం తాలూకా చూసామండి అంటే మా తమ్ముళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు వాళ్ళు చూస్తే. నడుస్తుంది కదా, ఏం చెప్తారు? బాయ్ ఫ్యాన్స్ ఓన్లీ నలుగురే కాబట్టి. సో వాళ్ళ స్కూల్ ఎగ్గొట్టి నలుగురు అయితే వస్తారు, మిగతా వాళ్ళంతా మెగాస్టార్ ఫ్యాన్స్ వానికి. సో అట్లా సపరేట్ అయితే సస్టైన్ అవ్వడు. పుష్ప 2కి బాగా ఎఫెక్ట్ పడుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మెగాస్టార్ లేకుండా అల్లు అర్జున్ ఉండేవాడా ఈ స్టేజ్ లో? మెగాస్టార్ ఇస్ టాప్, మెగాస్టార్ ఇస్ సినిమా ఫర్ us. సో అల్లు అర్జున్ ఎవరో మాకు తెలియదు. పుష్ప చూడకపోయినా పర్లేదు. సో పుష్ప 2 మోస్ట్లీ సుకుమార్ కోసం వస్తారు. మేడం ఇప్పుడు ట్విట్టర్లో వార్ జరిగేది ఏంటంటే పుష్ప డిజిటల్ రైట్స్ ఉంటాయి కదా, పుష్ప డిజిటల్ రైట్స్ మీ పవన్ కళ్యాణ్ హోల్ కెరీర్ రైట్ కలెక్షన్ అంటున్నారు. దానికి ఏం చెప్తారు? తర్వాత చూద్దాం, ఫస్ట్ పుష్పాన్ కంప్లీట్ అవ్వనండి, తర్వాత చూద్దాం. అంత లేదు కదా అల్లు అర్జున్కి. అల్లు అర్జున్కి అంత ఫ్యాన్ బేస్. ఇలాంటి వాడి కోసం, ఇలాంటి ఈ మెగాస్టార్ గారికి బుద్ధి లేదా? ఇలాంటి వాడిని తెచ్చాడు, ఆయన కోసం వీడు సినిమా చూడాల్సి వస్తుందిరా బాబు అనుకొని చూశారు మా పెద్దోళ్ళు. చిరంజీవి గారి కోసం గంగోత్రి సినిమాని చూసాము. నీ టైం బాగుండి, నీ లక్ బాగుండి, దేవుడు నిన్ను అనుగ్రహించి, కళామ తల్లి నిన్ను అనుగ్రహించి నువ్వు హీరో అయ్యావు. తప్పండి ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు ఒక మాట అన్నాడు, మా ఫ్యామిలీ లేకపోతే మీరు చెప్పులు కుట్టుకునే వాళ్ళని అడిగాడు కదా. ఇప్పుడు ఇతను కూడా టాలెంట్ ఉండబట్టే హీరో అయ్యాడు. చిరంజీవి గారికి టాలెంట్ ఉంది కాబట్టే ఆయన అంత పెద్ద హీరో అయ్యాడు. మరి వాళ్ళ తమ్ముడేడి? వాళ్ళ తమ్ముడికి ఆర్మీ లేదా? ఈయన ఆర్మీ వాళ్ళ తమ్ముడికి ఇవ్వచ్చుగా. వాళ్ళ తమ్ముడిని ఎందుకు చేయలేకపోయాడు? నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వు మంచి నటుడు, మేము ఒప్పుకుంటాం. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ సినిమా ఆడాలంటే నీకు మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ అండదండలు ఉండాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా ముందుకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి దర్శనానికి గోవిందా గోవిందని ఎలా వెళ్తామో మన పవన్ కళ్యాణ్ సినిమాకి కళ్యాణ్ బాబు అని చెప్పి వెళ్తాం. బాగుందా? సూపర్, ఫుల్ ఎంజాయ్ చేసామన్నా. చూసామన్నా ఫుల్ అన్న, ముందు కేక్ అనే వద్దాం. నైస్ అండి, ఎక్స్పీరియన్స్ సూపర్ గా అయింది అంతే. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. బాగుంది, రీ రిలీజ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా క్రేజ్, చాలా ఎక్కువ.
జై పోస్టర్ జై జనసేన బాబు కళ్యాణ్ బాబు జై కళ్యాణ్ చాలా బాగుంది మామూలుగా లేదు రచ్చరచ్చగా ఉంది లోపలైతే విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది సీఎం సార్ ర్యాంప్ అంటే